హాయ్ అండి. ఈరోజు మన వంట గోంగూర చికెన్ బిర్యానీ అండి. నా స్టైల్లో ఎలా చేశానో చూడండి. గోంగూర మొక్కలు మిద్దె పైన ఉన్నాయండి. అక్కడ నుంచి గోంగూర తీసుకొచ్చేసి శుభ్రంగా 3-4 సార్లు కడిగేసి కడాయిలో నూనె వేసి గోంగూర పచ్చిమిర్చి వేసి ఉడకబెట్టాలండి. పేస్ట్ మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఒక పక్కనేమో చికెన్లో ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా, పెరుగు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి ఒక పక్కన నానబెట్టి పెట్టుకోవాలండి. బియ్యం కూడా కడిగి నానబెట్టుకోవాలా. బియ్యం అండి బాస్మతి బియ్యం తీసుకోలేదు నేను, మామూలు బియ్యం తీసుకున్నాను అనమాట ఈ బిర్యానీకి. కడాయిలో నూనె వేసి బిర్యానీ మసాలా కూడా వేసేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత నానబెట్టుకున్న చికెన్ కూడా వేసేసి బాగా వేగాలండి. చికెన్ వేగిన తర్వాతే గోంగూర పేస్ట్ వేయాలన్నమాట. ముందుగా వేయకూడదు, చికెన్ ఉడకదనమాట. ఆ విధంగా అయితే తర్వాత 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా, 2కి మామూలుగా బాస్మతికి అయితే 1.5 పోయొచ్చు. ఈ బియ్యానికి అయితే 1కి 2 పోయాలండి, సన్న బియ్యం కాబట్టి. బియ్యం వేసిన తర్వాత ఇంకా ఉడికి ఉమ్మగిలుతుందండి. ఉమ్మగిల్లే టైంలో సిమ్లోనే పెట్టాలన్నమాట. కొత్తిమీర, నిమ్మరసము, నెయ్యి కొంచెం వేసేసి మూత పెట్టినాక ఈ విధంగా వస్తుందండి గోంగూర చికెన్ బిర్యానీ. ఒక పక్కన వర్షం పడుతుంది కదండి, ఇలాంటప్పుడే మనము ఈ బిర్యానీ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. మా వారికి నాకు కూడా చాలా ఇష్టము. మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.